UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా కార్యక్రమాలు, నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ నుంచి వచ్చే ఆదరణ, కొన్ని నూతనమైన కార్యక్రమాలు, ప్రజలకి చేరువవ్వాలి అనే కొన్ని సంకల్పంతో చేసే కొన్ని కార్యక్రమాల్లో బిక్కి కృష్ణ గారితో గత వారం అంటే నేను ఈ కార్యక్రమం చేసే ముందు వారం రోజు నుంచి సాయి తత్వం గురించి, సాయి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, చాలామందికి తెలియని విషయాలు తెలియచెప్పే కార్యక్రమాన్ని ఒక సిరీస్‌లా చేస్తూ ఉన్నాం. వీడియోస్ అన్ని ఛానల్‌లో ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఇక ఈరోజు చిన్న పిల్లలకి సంబంధించి కానివ్వండి, లేదా అసలు సాయి సద్గురు ఎందుకయ్యారు అని, సాయి తత్వం ఇంకా ఏం చెప్తుంది, జగద్గురు ఎందుకయ్యారు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా కూడా మిస్ కాకుండా వాచ్ చేయండి. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు సాయి తత్వం గురించి మీకు తెలిసిన విషయాలు ఏదన్నా ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. డాక్టర్ బిక్కి కృష్ణ గారు నాతో పాటు ఉన్నారు. కళారత్న. సాయి తత్వం గురించి ఎన్నో పుస్తకాలు రాయటం, పాటలు రాయటం చేశారు. మాట్లాడుతూ ఉంటే సాయి గురించి మనకు తెలియని ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా సాయి తత్వం గురించి, ఆయన ఎందుకు సాయి ఇంత గొప్ప వ్యక్తి, ఇంత ప్రాచుర్యం పొందారు అసలు? భగవంతులు ఇంతమంది ఉండంగా కూడా అన్ని తత్వాలు ఆయనలో ఇముడ్చుకున్న సాయి మనకి ఎలా కనిపిస్తారు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాయి గురించి చాలా విషయాలు మనం మాట్లాడున్నాం గతంలో కూడా. అయితే సాయి తత్వం అనంతం అని చెప్పారు మీరు గత ఎపిసోడ్స్లో. ఈ అనంత విశ్వంలో ఎంతో మంది సాయిని పూజించే వాళ్ళు ఉన్నారు, సాయిని నమ్మే వాళ్ళు ఉన్నారు. నమ్మే వాళ్ళ గురించి ఓకే, అది మనం ఏం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నమ్మని వాళ్ళు చాలా రకాలైన క్వశ్చన్స్ వేస్తారు. లైక్ ఎందుకు ఆయన్ని నమ్మడానికి మాకేమిటి ఆధారం, మా భగవంతుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి, భగవద్గీత ఇది చెప్తుంది అది చెప్తుంది. మరి అసలు సాయి తత్వం ఏం చెప్తుంది మీరు చెప్పండి. చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. ఇప్పుడు సాయి తత్వంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, మా సంప్రదాయమే వేరు అన్నాడు బాబా. అంటే మీరు అన్నారు కదా, ఇంతవరకు ఇంతమంది దేవుళ్ళు, చాలా రకరకాల దేవతలు, ఇది ఒక సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో అనేక దేవుళ్ళను కొలచడం అన్నటువంటిది ఒక సంప్రదాయంగా వచ్చింది. బట్ ఇక్కడ సద్గురు విషయానికి వచ్చినప్పుడు బాబా చెప్పడం ఏంటంటే, మా సంప్రదాయమే వేరు అన్నారు. అంటే పరబ్రహ్మ స్వరూపుడు బాబా. ఇవాళ చాలా మంది, మరి కోటాను కోట్ల మంది బాబా భక్తులు అయ్యారు అంటే, బాబా యొక్క అనంతమైనటువంటి శక్తి ఏ విధంగా ఈ ప్రపంచం పైన ప్రసరిస్తూ ఉందనేటువంటిది మనం ఊహించుకోవాలి. అలాగే చాలా మంది మేధావులు, చాలా మంది ప్రొఫెసర్స్, ఎంతో మంది పరిశోధనలు చేశారు. వీళ్ళందరూ కూడా ఇవాళ బాబా తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు, బాబానే నమ్ముతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే, ఆయన చెప్పినటువంటి దాంట్లో మా సంప్రదాయమే వేరు అన్నారు. పరబ్రహ్మము, ఇక్కడ పరబ్రహ్మము అంటే మా గురువు గారు తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఆయన శ్రీ లీలా సమాధి అనే ఒక పుస్తకం రాశారు. అందులో వేదాలు ఉపనిషత్తులతో పోల్చి బాబా ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు, ఈశావాస్యం ఉపనిషత్తుతో పోల్చాడు. అంటే ఉపనిషత్తుల సారాంశాన్ని ఆయన అంటాడు. అరవిందుడు ఒక మాట అన్నారు ఏంటంటే, ఉపనిషత్తులని అనుభవించాలి తప్ప వాటిని వ్యాఖ్యానించడానికి వెళ్ళకూడదు అని. మీరు అన్నట్టుగా ఇవాళ చాలా మంది బాబా విమర్శించే వాళ్ళు కానివ్వండి, లేదా బాబా నమ్మని వాళ్ళు కానివ్వండి, ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే, అది ఆత్మకు సంబంధించినట్టు, అనుభూతికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నేను ఎందుకు బాబా పట్ల పరిశోధన చేశానంటే, నా అనుభవాలు. ఎవరైనా కూడా ఎవరిని ప్రేమించినా, ఎవరిని మనము వాళ్ళు ఆరాధించినా, దాని వెనుక ఒక ఆత్మానుభూతి ఉంటుంది, ఆత్మకు సంబంధించిన అనుభూతి. నమ్మకము అనేటువంటిది ప్రాక్టికల్ గా కొన్ని విషయాల్లో మనకు జరిగితే తప్ప నమ్మం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక సపత్నేకరు సాయిబాబా చరిత్రలో ఉన్నారు. ఆ సపత్నేకరు ఒక పరీక్షలు రాయడానికి తన మిత్రులతో వెళ్తాడు, అతను ఏం ప్రిపేర్ కాలేదు.
కానీ నువ్వు ఎలా పాస్ అవుతావు, నువ్వు ప్రిపేర్ కాలేదని మిత్రులు అడిగితే బాబా ఉన్నాడు, బాబా పాస్ చేస్తాడు అంటారు. హుహు. హ్మ్. తర్వాత అతడు పాస్ అవుతాడు. హ్మ్. పాస్ అయిన తర్వాత అతని జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. హ్మ్. అతను మొదటి భార్య చనిపోతుంది. హ్మ్. కొడుకు చనిపోతాడు. హ్మ్. అప్పుడు మళ్ళీ బాబా మీద డౌట్ వస్తుంది. హ్మ్. కదా మీరన్నట్టుగా ప్రపంచంలో మనకేంటంటే మనకు ఏదైనా మేలు చేస్తే ఆయన దేవుడున్నట్టు. నిజమైన దేవుడు. ఏదైనా కీడు జరిగితే దేవుడున్నాడా అంటాం అప్పుడు వెంటనే. డౌట్ వస్తుంది. హ్మ్. హ్మ్. ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట. అవును. అయితే చాలా మంది డౌట్స్ కాదండి అసలు. ఆ! ఈ మాట కామన్‌గా అందరూ అంటారు. కామన్‌గా అంటారు. ఉన్నప్పుడేమో వచ్చినప్పుడు దేవుడిని తలుసుకున్నా తలుసుకోకపోయినా, ఆ! కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడున్నాడా అనే అదే మాట మాట అంటారు. అంటారు. హ్మ్. అనడమే కాకుండా అతను తిట్టుకోవడం కూడా జరుగుతుంది. ఓకే. సరే ఒకసారి మళ్ళీ షిరిడీకెళ్తాడు. హ్మ్. హ్మ్. అప్పుడు బాబా ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. హ్మ్. ఒక గొల్ల ఆమెతో అంటాడు, కొందరు ఉంటారు నమ్మినట్టే నమ్మి హ్మ్. ఇలా నిందలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏమైనా జరిగితే వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తుంటారు కదా! హ్మ్. అని ఇండైరెక్ట్‌గా ఇతని గురించే చెప్తాడు. హ్మ్. అప్పుడు తెలుసుకుంటాడన్నమాట. ఓకే. తర్వాత బాబాను ఒక టెంకాయ ఇచ్చి నీ నీ భార్య ఒడిలో వేయి నీకు బాబు పుడతాడని చెప్తారు. ఒక సంవత్సరంలోగా అబ్బాయి పుట్టడం, తర్వాత అతనికి 8 మంది సంతానం కావడం, హ్మ్. తర్వాత మేలు జరుగుతుంది. హ్మ్. అలా మనం ఇక్కడ సాయి భక్తులైనటువంటి వాళ్ళకు ఈ అనుభవాలన్నీ తెలుస్తాయి. హ్మ్. ఇక సాయి భక్తులు కానటువంటి వాళ్ళు ఏంటంటే, ఈ జ్ఞానము అనేటువంటిది సంప్రదాయము. హ్మ్. సంప్రదాయం అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుందండి. అవును. అంటే ఇప్పుడు యువర్ మదర్ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ విలేజ్. హ్మ్. యువర్ విలేజ్ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కంట్రీ. హ్మ్. యువర్ కంట్రీ ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కరికులం. హ్మ్. యువర్ కరికులం ఈజ్ సింబల్ ఆఫ్ యువర్ కల్చర్ అంటాడు ఒక హ్మ్. ఫిలాసఫర్. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడేంటంటే హ్మ్, ఇది బాగా ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే ఏ దేశపు కరికులమైనా హ్మ్. కరికులం అంటే టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ కాల్డ్ కరికులం అంటారు. హ్మ్. ఒక పాఠ్యాంశాలు మనం ఏం బోధిస్తాం. హ్మ్. ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాల్లో కమ్యూనిజం బోధిస్తారు. హ్మ్. భారతదేశంలో ఆధ్యాత్మికత బోధిస్తున్నారంటే ఒకప్పుడు బోధించారు. హ్మ్. ఇప్పుడు తగ్గిపోయింది. హ్మ్. ఇగ సాధారణంగా మనం చిన్నప్పుడు సుమతి శతకము, వేమన వేమన శతకాలు. శతకం ఇలా శతకాల ద్వారా సత్యమునే పలకవలెను, హ్మ్. దొంగతనం చేయకూడదు. హ్మ్. ఇలా అనేకమైనటువంటి హుహు. ధర్మం అంటే ఏమిటి? అవును. ఇవన్నీ నేర్చుకున్నాం. హ్మ్. అది పర్సనాలిటీలో ఒక భాగమయింది. రైట్. మన హ్మ్. భగవద్గీత కూడా పర్సనాలిటీలో ఒక అవును. భాగమైంది. అవును. కాబట్టి మన భారతము, రామాయణము, భాగవతము ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచి మనం వింటూ ఇలా ఉండాలి. హ్మ్. హ్మ్. రాముడంటే ఇలా, కృష్ణుడంటే ఇలా. మనం పేర్లు కూడా రాముడు, కృష్ణుడు అని పెట్టుకుంటారు. రైట్. నా పేరు కూడా మా అమ్మ నేను కృష్ణాష్టమి రోజు పుట్టానని నా హ్మ్. పేరు కృష్ణ అని కృష్ణ పెట్టుకుంది. అని పెట్టారు. కా అసలు సాయి లేని పేరు గూడా అసలు ఇల్లు లేదండి. ఆ! అందరికి చాలా మటుకు ఇప్పుడు సాయి. ఏంటంటే మా సంప్రదాయం వేరంటే సాయి అనేటువంటిదంటే సాయి అంటే సాయి అంటే ఆయి అని మహారాష్ట్రలో. హ్మ్. ఒక తల్లి. హ్మ్. హ్మ్. మా బాబా అంటే తండ్రి. హ్మ్. తల్లి తండ్రికి వాళ్ళు భావిస్తున్నారంటే ఎందుకు భావిస్తున్నారు? హ్మ్. అంటే బాబాను షిరిడీకి వచ్చినప్పటి నుంచి హ్మ్. 60 సంవత్సరాలలోగా హ్మ్. అక్కడే ఉంటూ అనేకమైన అద్భుతాలు చూయించాడు. అనేకమైన లీలలు చూయించాడు. అంటే హ్మ్. హ్మ్. మనం అనుకుంటాం సైన్స్‌కి అందని లీలలు చూయించాడు. హ్మ్. సైన్స్‌కి. అందుకే ఆయన సంప్రదాయం వేరు. అంటే అగ్నితత్వం. ఋగ్వేదంలోనే ఎక్కువ రుక్కులన్నీ కూడా అగ్ని రుక్కులే. హ్మ్. హ్మ్. ఫస్ట్ ధుని అక్కడ పెట్టి ఆయన ధునిలోన ఈ ఆయనేమన్నాడు? ద్వారకమాయి ప్రవేశమే సర్వదుఃఖ నివారణమన్నాడు. అసలు ఈ ద్వారకమాయి అంటేనే ఇక్కడ అగ్నితత్వం ఉంది అని అర్థం. అంటే అగ్ని పాపాలను దగ్ధం చేస్తుంది. హ్మ్. ఈ ద్వారకమాయిలో ప్రవేశించినటువంటి వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి అని ఆయన హ్మ్. చెప్పాడు. హ్మ్. ఇది ఏంటంటే ఒక పరబ్రహ్మం. హ్మ్. పరబ్రహ్మము ఒక సాకార రూపంలో వచ్చినటువంటి శక్తియే సాయి హ్మ్. అని పరిశోధకులు తేల్చి చెప్పారు. హ్మ్. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గాని, అప్పట్లో అంతకుముందు ఏమాడ్ పంత్ గాని ఓకే. వీళ్ళందరూ కూడా అలా చెప్పారు. హ్మ్. కాబట్టి మరి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఈ చాలామంది ఇప్పుడు రమణానంద వీళ్ళందరూ కూడా పరిశోధనలు చేశారు. హ్మ్. వీళ్ళకి కూడా ఏం చెప్పారంటే, సరే నాకు బాబా పైన ఇష్టం కాబట్టి, బాబానే సర్వం అని నేను చెప్పడం జరుగుతుంది. హ్మ్. అలాగే హ్మ్. బాబా భక్తులు చెప్తారు. హ్మ్. ఎవరు ఎలా చెప్పినా, ఎలా పూజించినా, వారు అనన్య భక్తితోన హ్మ్. ఆ భగవంతుని గాని, గురువుని గాని సేవించాలి రైట్. అనేటువంటిది హ్మ్. ముఖ్యమైనటువంటి అంశం. హ్మ్. ఇక విమర్శించే వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడు సైన్స్ వేరు, ఆధ్యాత్మికం వేరు. హ్మ్. స్పిరిచ్యువాలిటీ సైన్స్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది అంటారు. హ్మ్. హ్మ్.
అంటే భారతదేశంలో సత్యం, శివం, సుందరం అనేది 3 విలువలు ఉన్నాయి ఉమ్, ఫిలాసఫీలో. ఉమ్, ఈ విలువలు ఇతర ఏ పాశ్చాత్య దేశాల్లోని తత్వశాస్త్రంలో లేవు. రైట్. దీస్ 3 వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇన్ ఇండియన్ ఐడియలిజం అంటారు భావవాదంలో. ఉమ్, అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్లకు, పరిశోధకులకు తెలుస్తుంది. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని సబ్జెక్టులు ఫిలాసఫీ based. మాదిరి బేస్డ్‌గా ఉన్నాయన్నటువంటి విషయం చాలా మందికి తెలియదు. ఉమ్, ఉమ్, ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే కమ్యూనిస్ట్ అయినటువంటి వాడు కమ్యూనిజమే సర్వము అనుకుంటాడు. ఉమ్, అదే విధంగా ఫిజిక్స్ చదివినట్టు ఫిజిక్సే సర్వము అంటాడు. కెమిస్ట్రీ చదివినట్టు కెమిస్ట్రీయే సర్వము అంటాడు. ఉమ్, కానీ బాబా భక్తుల అనుభవాలు మళ్ళీ ఏం కావాలి? ప్రత్యక్ష అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్, ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్నాయి. ఉమ్, మీకు అనుభవాలు ఉంటాయి, నాకు అనుభవాలు ఉంటాయి. అవును. చలంని ఒక మాట ఒకసారి ఎక్కిరాల భరద్వాజ మాస్టరు చలం అరుణాచలం వెళ్ళి నువ్వు ఒకప్పుడు హేతువాదాన్ని బోధించావు, ఉమ్, దేవుళ్ళని దెయ్యాలని అంతా చీల్చి చెండాడవు, తెలుగు సాహిత్యంలో ఒక పెను సంచలనం సృష్టించావు, ఉమ్, మరి స్త్రీ అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా ఎవరూ లేదు ఏమీ లేదని రాశావు. ఉమ్, ఈవిడొచ్చి రమణాశ్రమంలో మరి రమణ మహర్షి శిష్యుడు ఎలా అయ్యావు అంటే అప్పటికి అది నిజము, ఇప్పటికి ఇది నిజము అన్నాడు. ఉమ్, అంటే ఒక మనిషి యొక్క మార్పు. నిర్ణయాలు జ్ఞానాన్ని బట్టి మారుతూ ఉంటాయి, రైట్. పరిశోధనను బట్టి మారుతూ ఉంటాయి, ఉమ్, అభిప్రాయాలు కూడా అంతే. అవును. ఇప్పుడు ఎవరు అన్నారనుకోండి నా దగ్గరకు వస్తాడు, నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఉమ్, షిరిడి సాయిబాబా గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నా అదన్నా. వాళ్ళు కూర్చోబెట్టుకొని ఒక 2 గంటలు జ్ఞానోపదేశం చేస్తే ఉమ్, ఓహో అట్లనా, మరి వాళ్ళు ఇట్లా పెట్టారే టీవీల్లో ఇట్లా చెప్తారే ఏంటంటే వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఎందుకంటే లాభం లేని పని ఎవడు చేయడు. రైట్. షిరిడి సాయిబాబాని విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఉమ్, కోటాను ఉమ్, కోట్ల మంది భక్తులు పూజిస్తున్నారు, అవును. సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తుంది. ఎవరి నమ్మకం దేవుడి వాళ్ళది. నమ్మకం వాళ్ళది. కరెక్ట్. ఇప్పుడు క్రిస్టియన్స్ కోట్లాది మంది యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఉమ్, ఉమ్, మరి అదే విధంగా ఖురాన్ నమ్మి కోట్లాది మంది ముస్లిమ్స్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఉమ్, హిందువులు అనేక దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. ఉమ్, ఉమ్, ఇందులో తప్పేముంది? ఉమ్. ఎవరి అభిప్రాయాలు వారివి. రైట్. సో మీరు చాలా అంటే చాలా చక్కగా సాయి తత్వము ఆయన సంప్రదాయం వేరు అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు విక్కీ కృష్ణ గారు. మరో టాపిక్ ద్వారా అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో సాయి అసలు ఈ కులాలకి అతీతంగా ఉండేటటువంటి తత్వం గల వ్యక్తి, అది మనకు అందరికీ తెలిసింది. కానీ గత ఎపిసోడ్స్లో కూడా చాలా వరకు నేను చెప్పి ఉన్నాను, మేము చేసి ఉన్నాం. ఈ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో సాయి అసలు ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు, ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.